నిలబడితే తాయి ఆ దుర్గమాతను కానీ గణపతిని ముట్టుకోలేమని అంటే నిన్ననే కదిలిచ్చిన ఇంట్లో నుంచి దేవుడు వెళ్ళిపోయాడు. నీకు చెప్పిండు దేవుడు వెళ్ళిపోయిండని. కొన్ని రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా, మన యువత కొందరు ఎంత గలీజ్ అయ్యారంటే, అంటే వాళ్ళకి పేరు వచ్చనిక లేకుంటే ఇట్లా అమ్మాయిలను చూసినాక అసలు ఎందుకు అర్థమైతలేదు. ఈ గణపతులు పెడుతురు, దుర్గమాతలు పెడుతురు, మళ్ళీ పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళ పూజ దగ్గర కూర్చోరు, వాళ్ళ కంకణాలు కట్టుకోరు. వాళ్ళు ఏమున్నా పెడతారు మందిని చూసినీకి, మంది పోగు చేసి ఆడ ఆడనీకి, ఒక్కనాడన్నా భజన చేసినీకి ఉండరు. కానీ ఇష్టం వచ్చిన పిచ్చి పిచ్చి పాటలు పెట్టడానికి, ఆడ పిచ్చి పిచ్చి కొట్లాటలు లేనికి, లొలి లేనికి ఇట్లా కొందరు యువత తయారయ్యారు. పూర్వకాలంలో ఒక దుర్గమాతనే కానీ గణపతి పెడితే ప్రతిరోజు పూజలు చేసేవారు, ప్రతిరోజు భజన చేసేవారు. మీలాగా డ్యాన్సులు చేసుకుంటా, ఎగురుకుంటా, దుంకుకుంటా ఇట్లా కూడా పెట్టలేడు. ఇది కావాలని మీ స్వార్థం కోసం, మీ ఎంజాయ్మెంట్ కోసం కొందరు యువత మీ స్వార్థం కోసమే దుర్గమాత పేరు పెట్టి, గణపతి పేరు పెట్టి మీ ఎంజాయ్ కోసమే పెడుతురు తప్ప నిజాయితీ మీ భక్తి లేదు. నిమజ్జనం నాడు మీరు వేసే పిచ్చి పిచ్చి కథలకు హిందువులో ఇజ్జత పోతుంది. ఒక్కొక్కడు తాయి ముట్టుకుంటాడు, తాయి వెనకలు నిలబడితే తాయి ఆ దుర్గమాతను కానీ గణపతిని ముట్టుకోలేమని అంటే నిన్ననే కదిలిచ్చిన ఇంట్లో నుంచి దేవుడు వెళ్ళిపోయాడు. నీకు చెప్పిండు దేవుడు వెళ్ళిపోయిండని. నేను ఎవర్రా పెట్టమన్నది ఇట్లా చేసినకి. మన హిందూ ధర్మాన్ని హిందువులే కలవ చేసుకుంటున్నాం. కొందరు ఆలోచించండి. ఇది అందరి గురించి చెప్తానని కొందరు గురించి చెప్తున్నా, ఇలా చేసేవారి గురించి చెప్తున్నా. మీకు నిజాయితీగా భక్తి ఉంటే నిజాయితీగా పెట్టండి. మీరు నిజాయితీగా గొలుసుకోండి. ఎవరైతే పెడుతుర్రో వాళ్ళందరూ కంకణాలు కట్టుకోండి. ఎవరైతే పెడుతుర్రో వాళ్ళందరూ భజనలు చేయండి. నిమజ్జనం రోజు కూడా భజన చేసుకుని తీసుకెళ్ళండి. అర్థమవుతుందా? మీ స్వార్థం కోసం హిందూ మతాన్ని ఖరాబ్ చేయకండి. అర్థమవుతుందా? ఇకనైనా మారండి.